సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. చాలామంది స్టూడెంట్స్ జేఈ 2026 కోసం అప్లై చేశారు. జేఈ 2026 అప్లికేషన్ విండో కూడా క్లోజ్ అయిపోయింది. సో అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ మనకి మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఇప్పటికీ మేము జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, జేఈ 2026 క్రాక్ చేయొచ్చా ఫస్ట్ అటెంప్ట్లోనే. సో దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, బికాస్ ఇలాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదు. మేము ఇక్కడ ఐడ్రీమ్లో మీకోసము జేఈ 2026 ప్రిపరేషన్ ఈజీ చేస్తున్నాము. సో ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ ఇన్ ది కమింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు చూడొచ్చు. సో ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు జేఈ మెయిన్స్ అనేది ఎందుకు రాస్తున్నాము. జేఈ మెయిన్స్ రాసేది 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. ఒకళ్ళు ఏంటంటే ఓన్లీ జేఈ మెయిన్స్ రాస్తారు టు గెట్ ఇన్ టు ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజెస్లో వెళ్ళడానికి జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ రాస్తారు. వేరే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ మెయిన్ గోల్ ఐఐటీస్, అంటే జేఈ మెయిన్స్ జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో రాస్తారు. సో ఆ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీస్కి వెళ్దామని ట్రై చేస్తారు. సో ఇద్దరిలో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జేఈ మెయిన్స్ రాస్తే మీకు ఎన్ఐటీస్లో మీకు సీట్ అనేది వస్తుంది. సో ఫస్ట్లీ జేఈ మెయిన్స్ది ప్యాటర్న్ అనేది అందరికీ తెలుసు. ఒక్కొక్క సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 300 మార్క్స్. సో ఈ 300 మార్క్స్లో సేఫ్ స్కోర్ ఎంత రావాలి? ఫస్ట్ ఏదైనా ఎన్ఐటీ రావడానికి, ఏదైనా నార్మల్ ఎన్ఐటీ రావడానికి కూడా మీకు 150+ స్కోర్ వచ్చిందంటే మీకు అట్లీస్ట్ ఒక నార్మల్ ఎన్ఐటీలో వస్తుంది. అదే మీకు టాప్ ఎన్ఐటీస్లో కావాలంటే డిపెండింగ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్ 170 నుంచి 180 అవుట్ ఆఫ్ 300 అనేది రావాల్సి వస్తుంది. సో ఇది మీకు వచ్చిందంటే, ఈ స్కోర్ మీకు వచ్చిందంటే మీరు సేఫ్గా టాప్ ఎన్ఐటీలో మీరు సీట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు సెక్షనల్ కట్ ఆఫ్స్ అనేవి ఏమీ ఉండవు. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి విచ్ హ్యావ్ సెక్షనల్ కట్ ఆఫ్స్, కానీ మీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో జనరల్లీ సెక్షనల్ కట్ ఆఫ్స్ అని ఉండవు. అంటే మీరు ఈ 170 to 180 మీరు 2 సబ్జెక్ట్స్ బాగా చేసి ఒక సబ్జెక్ట్ బాగా చేయకపోయినా కానీ తెచ్చుకోవచ్చు మార్క్స్. దట్ ఈస్ పాసిబుల్, ప్రాక్టికలీ పాసిబుల్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాము. సో ఇప్పుడు మ్యాథ్స్లో మీకు 100 మార్క్స్ 25 క్వశ్చన్స్ మీకు 100 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్లో అగైన్ 25 క్వశ్చన్స్ మీకు 100 మార్క్స్. కెమిస్ట్రీలో అగైన్ 25 క్వశ్చన్స్ మీకు 100 మార్క్స్. సో జనరల్లీ మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ, అంటే మ్యాథమెటిక్స్లో మీరు 13 to 14 క్వశ్చన్స్, ఫిజిక్స్ డిఫికల్ట్ సబ్జెక్ట్ కాబట్టి 10 to 12 క్వశ్చన్స్, కెమిస్ట్రీ కొంచెం థియరాటికల్ సబ్జెక్ట్ కాబట్టి అగైన్ 14 to 15 క్వశ్చన్స్. ఇలా మీరు అటెంప్ట్ చేయగలిగారంటే 24 టోటలీ 37 నుంచి యూ కెన్ అటెంప్ట్ అప్ టు 41 క్వశ్చన్స్. అంటే మీరు 40 దీని యావరేజ్ తీసుకున్నా కానీ మీరు ఈ రేంజ్లో ఉంటారనమాట. అరౌండ్ 160-170 మార్క్స్ రేంజ్లో ఉంటారు, విచ్ విల్ గివ్ యూ 99%. మన ఫస్ట్ గోల్ ఏంటంటే క్వాలిఫై అవ్వడం. క్వాలిఫై అవ్వడానికి మీకు 110+ మార్క్స్ తెచ్చుకోవాలి. మీకు అదే 99% కావాలంటే మీరు ఈ 170-180 మార్క్స్ మధ్యలో తెచ్చుకోవాలి. అరౌండ్ 160 to 180 అని రేంజ్ అనుకోవచ్చు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ విచ్ యూ వాంట్ టు నో. సో ఇప్పుడు ఈ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? సో నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను ప్రతి ఒక్క సబ్జెక్ట్లో. ఆ చాప్టర్స్ మీరు ఇప్పుడు చదివారంటే మీరు ఆ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్లీ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఏ చాప్టర్స్ చదవాలి, వాట్ ఆర్ ది చాప్టర్స్ విచ్ హ్యావ్ హైయెస్ట్ వెయిటేజ్. ఏ చాప్టర్స్ ఇప్పుడు చదివితే మార్క్స్ వస్తాయి, దెన్ ఎలా చదవాలి. సో బీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా కానీ ఎలాగైనా కానీ ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది దాని గురించి మనం చూస్తాము. అండ్ ఫైనలీ ప్రాక్టీస్ ఎలా చేయాలి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి మనము ఇప్పుడు మాట్లాడదాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే లెట్ us టాక్ అబౌట్ ది చాప్టర్ వైజ్ వెయిటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నామంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీరు క్యాల్కులస్, జామెట్రీ, దెన్ ఆల్జీబ్రాలో కొన్ని టాపిక్స్ లైక్ వెక్టర్ ఆల్జీబ్రా, దెన్ యూ హ్యావ్ చాప్టర్స్ లైక్ మ్యాట్రిసెస్,
కాంప్లెక్స్ నెంబర్స్. ఈ చాప్టర్ చదివారంటే మీకు 15+ క్వశ్చన్స్ ఇదే చాప్టర్స్ నుంచి వస్తాయి ఫర్ షూర్. దెన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ మనం తీసుకున్నామంటే ఫిజిక్స్లో మెకానిక్స్ పార్ట్ అంటే మీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, అవన్నీ. ఎలక్ట్రిసిటీ పార్ట్, మ్యాగ్నెటిజం పార్ట్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ వేవ్స్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ చాప్టర్స్ మీరు చేస్తే 12+ క్వశ్చన్స్ వీటి చాప్టర్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో దెన్ ఫైనలీ కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అండ్ ఆర్గానిక్ సెకండ్ ఇయర్ ఏదైతే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉందో అది మీరు చేశారంటే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఫిజికల్ కెమిస్ట్రీలో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. జనరలీ మనం సెక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసామంటే అగైన్ ఇది 16 to 18 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో జనరలీ ఈ చాప్టర్స్ మీరు థరోగా ఉన్నారంటే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు మనము ఈ చాప్టర్స్ ఎలా చదవాలి అని చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవాలమ్మా. సో ఈ చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బేసిక్స్. సో ఫస్ట్ ఈ చాప్టర్స్ సాల్వ్ చేయండి. దాంట్లో ఇంపార్టెంట్ బేసిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ ఫస్ట్ నేర్చుకోండి. ఈ 2 మీరు నేర్చుకున్నాక దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. లాస్ట్ 5 year ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేశారంటే అలాంగ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ బేసిక్స్ అండ్ షార్ట్ కట్స్ మీరు మంచి పొజిషన్లో ఉంటారు టు క్రాక్ ది ఎగ్జామినేషన్. జనరల్లీ మనం జేఈ మెయిన్స్ ట్రెండ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అబ్జర్వ్ చేసామంటే ప్రీవియస్ ఇయర్ మోడల్స్ ఎక్కువగా రిపీట్ అవుతాయి. అంటే అట్లీస్ట్ ఈ లాస్ట్ 5 years చేశారంటే 50 to 60% మోడల్స్ అనేవి వీటిల నుంచే రిపీట్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. జస్ట్ బ్లైండ్లీ చేయకండి, అర్థం చేసుకోండి ఆ ఫార్ములాస్, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా చేయండి. లాస్ట్ 5 years ఒక్క స్లాట్ కూడా వదలకండి. ఇది మీకు గూగుల్లో ఈజీగా దొరికిపోతాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. యూట్యూబ్లో కూడా మీరు జేఈ తెలుగు అని టైప్ చేశారంటే మీకు దొరికిపోతాయి వీడియోస్ అన్నీ. సో దెన్ ఫైనలీ కమ్స్ ది ప్రాక్టీస్ పార్ట్. ఈ ప్రాక్టీస్ అనేది ఎలా చేస్తారు? త్రూ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ అని రాయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ దాకా బాగా చేస్తారు, బేసిక్స్ నేర్చుకుంటారు, షార్ట్ కట్స్ నేర్చుకుంటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారు, బట్ ప్రాక్టీస్ అనేది చేయరు. ప్రాక్టీస్ అంటే మీరు నేర్చుకున్న చాప్టర్ని టైం బేస్డ్లో సాల్వ్ చేస్తున్నారా లేదా, ఒక టెస్ట్ ఫార్మాట్లో చేయగలుగుతున్నారా లేదా. అదేంటంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని త్రూ మీరు ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్, మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు టెస్ట్ పేపర్ అనాలిసిస్లో తెలిసిపోతాయి. సో మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను ఈ చెప్పిన చాప్టర్స్ అన్ని చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. సో రైట్ ది చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ దెన్ ఆల్సో రైట్ ది గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ టెస్ట్. కంప్లీట్ సిలబస్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఒకటి రాయాలి. అంటే మీ జేఈ ఎగ్జామ్ లోపల అట్లీస్ట్ ఒక 5 full length గ్రాండ్ టెస్ట్ అనేది రాయాలి. ఆ గ్రాండ్ టెస్ట్లో నేను చెప్పిన టోటల్ వస్తుందా లేదా అనేది చూడాలి. మీరు 150కి క్లోజ్గా ఉన్నారా, 100కి క్లోజ్గా ఉన్నారా, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ ఇదంతా చేసాక కూడా రెగ్యులర్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అంటే మీరు బేసిక్స్ చేస్తున్నారు, షార్ట్ కట్స్ చేస్తున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదో బ్లైండ్గా చేయడం కాదు. అక్కడ మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు, ఏది మీకు అర్థం కావట్లేదు, ఏమైనా అర్థం కాకపోతే వెళ్ళి మీ మెంటర్ని, మీ ఫ్యాకల్టీని అడగాల్సి వస్తుంది. అలా చేస్తేనే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. సో టెస్ట్ పేపర్ రాసే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీ యాక్యురసీ ఎంత ఉంది. యాక్యురసీ అంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేశారో అవుట్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, రైట్. సో అవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి, నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ మినిట్ ఫార్ములాస్ అవన్నీ థరోగా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 300 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 75 క్వశ్చన్స్లో మీకు అట్లీస్ట్ 20 to 30 క్వశ్చన్స్ డైరెక్ట్ దిగిపోతాయి. అంటే సింపుల్ ఫార్ములా ఆర్ 1-2 steps ఉండేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జేఈ మెయిన్స్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ మీకు బెస్ట్ ఆఫ్ 2. అంటే మీరు జనవరి అటెంప్ట్ బాగా చేయకపోయినా కానీ ఏప్రిల్ అటెంప్ట్లో ఏప్రిల్లో ఏదైతే జేఈ మెయిన్స్ 2 ఉంటుందో ఆ అటెంప్ట్లో
మీరు యూ కెన్ ఇంప్రూవ్ అండ్ బెస్ట్ ఆఫ్ 2 స్కోరే కన్సిడర్ అయిపోతుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసాము దట్ జాన్ నుంచి ఏప్రిల్ అటెంప్ట్ వాళ్ళకి స్కోర్ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. కానీ ఏప్రిల్లో ప్రాబ్లం ఏంటంటే మీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మీకు టైం అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎనీవే మీరు జనవరి తర్వాత యూ విల్ బి బిజీ విత్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్, బికాస్ ఈసారి ఫెబ్లోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్, రికార్డ్స్, బోర్డ్ ఎగ్జామ్ దాంతో బిజీ ఉంటారు. సో జాన్ అటెంప్టే మనం కొట్టేయాలి, మనం క్రాక్ చేయాలి ఎగ్జామ్ని. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే జేఈలో ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయి. జేఈలో జనరలీ ఏంటంటే మీరు లెందీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫార్ములా సింపుల్గా ఉంటుంది కానీ క్యాల్కులేషన్ మోర్ దెన్ 4 స్టెప్స్, మోర్ దెన్ 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్లస్ కాంబినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 2 చాప్టర్స్ కాంబినేషన్స్ అడుగుతారు. అంటే జనరల్లీ ఫంక్షన్స్ ప్లస్ డిఫరెన్సియేషన్ అడగచ్చు, ఆర్ ఫంక్షన్స్ ప్లస్ క్యాల్కులస్ అడగచ్చు. అవన్నీ కూడా ఈ చాప్టర్సే, నేను ఏదైతే చెప్పానో ఈ చాప్టర్స్ బేసిస్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. సో ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని మీరు క్వశ్చన్ మిస్టేక్ అనుకుంటారు కానీ అవి ఉండవు. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యూ క్రాక్ ది ఎగ్జామినేషన్. సో ఇలా చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. సో ఫస్ట్ మీకు పేపర్ ఎలా వస్తుందో మీకు తెలియాలి. సో అది ఎలా తెలుస్తుంది? వెన్ యూ డూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఈ చాప్టర్స్ అన్నీ తరువుగా ఉన్నారా లేదా, అవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ 1 మంత్ అని గివప్ చేయకండి. మేము కూడా చాలామంది స్టూడెంట్స్ని చూసాము లాస్ట్ 1 మంత్ 45 డేస్ కూడా ప్రిపరేషన్ తరువుగా చేసి వాళ్ళు క్రాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డోంట్ గివ్ అప్, ప్రిపేర్ వెల్. వీఆర్ రెడీ ఫర్ జేఈ అని కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. వీ విల్ కమ్ అప్ విత్ మోర్ వీడియోస్. చాలామంది జేఈ మెయిన్స్ చీట్ కోడ్స్ అవి కూడా అడిగారు, అది కూడా మేము నెక్స్ట్ సెషన్లో ఆ వీడియో కూడా మేము పెడతాము. సో జేఈ మెయిన్స్ 2026కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే వెరీ గుడ్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. మీరు జేఈ 2026లో బాగా చేస్తారు. మేము ఐ డ్రీమ్ తరఫున మా సపోర్ట్ మీతో ఆల్వేస్ ఉంటుంది. సో వీ విల్ గివ్ యూ రెగ్యులర్ అప్డేట్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. నమస్తే.